ఇప్పట్లో స్వామి వివేక్ పటేల్ గారు మనతో బీఆర్ఎస్ నేత అందుబాటులో ఉన్నారు. ఆయనను కూడా ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సో స్వామి గారు, ఇప్పుడు అధికారికంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరొకరి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. బీజేపీ మొదటి నుంచి అధికారంలోకి వస్తానన్నటువంటి ధీమాను వ్యక్తం చేసింది. ఖచ్చితమైనటువంటి క్యాలిక్యులేషన్తో మేము ఉన్నామంటూ కూడా బీజేపీ వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కాంగ్రెస్ అల్టిమేట్ గా విజయం సాధించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తా ఉంది? మీకు సాలు దొరో సెలవు దొరో అని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు ఒక బుద్ధి చెప్పిర్రు. కాంగ్రెస్ కి వచ్చే సీట్లు బీజేపీకి వచ్చినటువంటి సీట్లకు డబుల్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. దాదాపు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి స్థానాలల్లా 66 స్థానాలు బీజేపీకి వస్తే 136 స్థానాలు కాంగ్రెస్ వచ్చినాయి. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అక్కడి ప్రజలు ఒక సంపూర్ణ మెజారిటీని అప్పచెప్పారు. హంగొచ్చే పరిస్థితి ఉంది, జేడిఎస్ కీలకం అవుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఒక పూర్తి స్థాయి తీర్పును మరి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూపడం జరిగింది. బీజేపీని ఏదైతే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మతతత్వ పార్టీలకు చోటు లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సోదర భావంతో అన్ని మతాల వాళ్ళతోని ఒక సహృదయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ హిజాబ్ అని చెప్పి ఒక దాన్ని వాళ్ళు ఇష్యూ చేయడము, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడము, రాహుల్ గాంధీ గారు మరి పాదయాత్ర అంటే నాకు తెలిసినంత వరకు ఆయన దాదాపు కర్ణాటకలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి 66 నియోజకవర్గాలను కవర్ చేస్తే నాకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు అందులో 50కి పైచిలకు మరి నియోజకవర్గాలన్నీ కూడా గెలవడం జరిగింది. ప్రధాని మరి మణిపూర్ అల్లర్లను పక్కన పెట్టి, మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింసను పక్కన పెట్టి కర్ణాటక ఎలక్షన్స్ బేస్ చేసుకొని అమిత్ షా కావచ్చు, మోడీ గారు కావచ్చు, కర్ణాటకలోనే వాళ్ళు బాగా వేసినప్పటికీ ప్రజలు నమ్మలేదు. మా కొద్ది 40% కమిషన్ గవర్నమెంట్ అని చెప్పి ప్రజల తిరస్కారానికి గురయ్యారు బీజేపీ పార్టీ. ఇదే తిరస్కారం మరి యావత్ భారతదేశ ప్రజల నుండి రానున్నటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నో ఆ బీజేపీని వ్యతిరేకించే పార్టీలకే మరి ఇక్కడ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. మరి రాజకీయాలలో మరి ఈరోజు పార్టీలు దేశాన్ని కాపాడంలో భాగంగా ఖచ్చితంగా కూడా బీజేపీని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈరోజు భారతదేశం మొత్తాన్ని అంబానీ అదానీ మరి ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఈ భారతదేశం వాళ్ళు పెడతా ఉన్నారు కాబట్టి దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన ఘటనే ఈ రోజు వచ్చిన రిజల్ట్. మరి ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం మిగతా రాష్ట్రాల మీద ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల